నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము జూన్ 26. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మంచి నేలను పడిన విత్తనం ఫలించినట్లు వాక్యం చదువుచున్న వినుచున్న వారిలో నైనా వాక్యాన్ని ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 1 నుండి 9 అధ్యాయములు. 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతను చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. 2వ అధ్యాయము. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. 3వ అధ్యాయము. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. 4వ అధ్యాయము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన దాటిని వెతుకుదురు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయమునంది పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించి నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం. యెహోవా,
నా మాటలు చెవిని పెట్టుము. నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారు అందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగుచేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపని బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారిని నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా, నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయువారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము. యెహోవా, నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా, నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని కదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా, జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా. నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. 8వ అధ్యాయము. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగతీర్చుకొని వారిని మాన్పివేయుటకే నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు.
నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పుచుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్య జనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకైన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరవబడరు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోవుదురుగాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా, వారిని భయపెట్టుము. తాము నరమాతృలమని జనులు తెలుసుకొందురుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమ ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దైవ, దినదినము నూతనమైన వాత్సల్యముతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుచు మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడవు తండ్రి. మా అపరాధములను, మా పాపములను మోసిన వాడవు. మా పాపములను నీ మీద వేసుకుని నీ నీతిని మాకు దయచేసిన దేవుడవు తండ్రి. మా కొరకు రక్తము నైనా కార్చి ప్రాణము పెట్టి పాతాళ వేదనలు అనుభవించి 3వ దినమున తిరిగి లేచి మాకు ఆదరణకర్తను పంపి ఉన్న దేవుడవు ప్రభా. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము ప్రభా. అవును ప్రభా, మనుషులను జ్ఞాపకం చేసుకుంటూ నరుడు ఏపాటి వాడు నాయన. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ముందు మా నీతి యావత్తు మురికి గుడ్డవలే ఉందన్నావు ప్రభా. అవును ప్రభా, మేము నీతిమంతులము కాదు నాయన, అయినప్పటికీ నీ రక్తంతో కడిగి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన దేవుడవు ప్రభా, నీకు వందనాలు. అయ్యా తండ్రి, మేము చేసిన అపరాధములను, పాపములను ఇంకనూ దయతో క్షమించు నాయన. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి ప్రభా. దినదినము నీ రూపులోకి మేము మారునట్లు నాయన నీ కృపను మాకు అనుగ్రహించండి. దినదినము మేము మీకు సమీపంగా వచ్చే కృపను మాకు దయచేయండి. అయ్యా, మేము మీ రూపులోకి రావటానికి మీరు మా రూపులో నాయన అయ్యా భూమి మీద జన్మించారు ప్రభా నాయన. ఆ చిత్తం నెరవేర్చబడాలి ప్రభా. నీ రాజ్యము రావాలి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మేము నీ రూపులోకి నీకు సమీపంగా వచ్చే కృపను మాకు దయచేయండి. మా తలంపులు, మా ఆలోచనలు చుట్టూ మీ కంచి వేయండి ప్రభా తండ్రి. నీకు ఇష్టలుగా నాయన, నీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా అయ్యా తండ్రి, మీరు మెచ్చేవారుగా, మీకు నచ్చేవారుగా మేము జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. తెలివి, జ్ఞానము, వివేచన మాకు దయచేయండి ప్రభా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమన్నావు ప్రభా. అట్టి భయభక్తులు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప కలుగును గాక. అయ్యో నాయన, అలాగే ప్రార్థించే ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ మా పైకి దిగి వచ్చును గాక. పరిశుద్ధాత్మ కుమ్మరింపు మా పైకి దిగి వచ్చును గాక.
అయ్యా తండ్రి, అలాగే మా కుటుంబాల్లో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా. చంటి బిడ్డ వరకు వృద్ధుల వరకు అందరికీ నీ కృప కలుగును గాక. ఇంకను మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. పశ్చాత్తాపము, విరిగి నలిగిన హృదయము దయచేయండి. నీ రక్షణ భాగ్యము దయచేయండి. నీ సన్నిధిలో కుటుంబాలన్నీ నీ సన్నిధిలో ఉండు భాగ్యము దయచేయండి ప్రభా తండ్రి. అయ్యా తండ్రి, పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు మా కుటుంబాల్లో నీ చిత్తము జరుగును గాక. నీ రాజ్యము వచ్చును గాక. మా పట్టణాలు, మా ప్రాంతాలు, మా ఇరుగు పొరుగు, మా బంధువులు, స్నేహితులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అందరినీ దర్శించయ్యా. వారితో మాట్లాడు తండ్రి. వారిని అయినా నీ రక్షణ భాగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా అలాగే తండ్రి, మా తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక. భారతదేశంలో నడిపిస్తున్న మంత్రులను, వారి కింద పనిచేసిన అధికారులందరికీ నీ కృప కలుగునుగాక ప్రభ. నీతి న్యాయంతో పరిపాలించడానికి నీ కృపను దయచేయండి. భారతదేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థపరచు ప్రభా తండ్రి. మా దేశాన్ని మీరు రక్షించండి అయ్యా. దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక. సమస్త మానవాళికి రక్షణ కలుగునుగాక. అందరికీ అంతటా సువార్త వ్యాపింప చేయండి ప్రభా. ఇంకా నువ్వు సువార్థికులను లేపండి, ప్రార్థించే వారిని లేపండి ప్రభా. అపోస్తలను లేపండి నాయన, ప్రవక్తలను లేపండి ప్రభా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అయా నాడు చేసినట్లు నేడు దైవజనుల ద్వారా నాయన అనేక ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించండి ప్రభా. అయా మీరు జనులను దర్శించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ ఒక్కరూ నశించిపోకుండా అయా నీ కృపను విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. మేము చేసే ప్రతి పనిలో మీరు తోడే ఉండండి ప్రభా. రాకపోకల్లోని కాపుదల, చేసే పనిపాటుల్లోని కాపుదల, ఇక ఉదయకాలం నుంచి రాత్రి కాలం వరకు నీ రక్త ప్రోక్షణ కింద నన్ను మమ్మల్ని నాయన ఉంచమని ప్రార్థిస్తూ ప్రభు, దైవజనులందరినీ కూడా నీ హస్తాలకు అప్పచెప్పుకున్న వారి కుటుంబాలకు నీ కాపుదల, భద్రత దయచేయండి. వారు రాకపోకల్లో నీ కాపుదల, భద్రత దయచేయండి. వాళ్ళు నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో వాడుకోండి ప్రభా. అయ్యా నీ చిత్తమే వారి పక్షంగా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఈ దినమంతా ప్రతి కీడు నుండి, దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.